నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. ప్రపంచంలో అత్యంత లోతైంది సాగరం కాదు, జీవితం. సాగరాన్ని కష్టమైన ఈదవచ్చేమో, కానీ సంసార సాగరాన్ని ఈదడం చాలా కష్టం. ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, జూన్ 9, 2024 ఆదివారం. సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:46. చంద్రోదయం ఉదయం 8:02 చంద్రాస్తమయం రాత్రి 9:41. తిథి తదియ మధ్యాహ్నం 3:49 వరకు, తదుపరి చవితి. నక్షత్రం పునర్వసు రాత్రి 8:22 వరకు, తదుపరి పుష్యమి. కరణము గరిజ మధ్యాహ్నం 3:49 వరకు, తదుపరి వనిజ. తెల్లవారుజామున 3:56 వరకు, తదుపరి విష్టి. యోగము వృద్ధి సాయంత్రం 5:21 వరకు, తదుపరి ధ్రువము. అశుభ సమయాలు రాహుకాలం సాయంత్రం 5:08 నుండి 6:46 వరకు. యమగండం మధ్యాహ్నం 12:15 నుండి 1:53 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:30 నుండి 5:09 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 5:01 నుండి 6:46 వరకు. వర్జ్యం తెల్లవారుజామున 4:47 నుండి 6:28 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:08 నుండి 4:56 వరకు. అమృత గడియలు సాయంత్రం 5:52 నుండి 7:31 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:49 నుండి 12:41 వరకు. జూన్ 9 ఆదివారం. ఈరోజు మంచిదైనా ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చో తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి తదియ మధ్యాహ్నం 3:49 వరకు ఉంటుంది, తదుపరి చవితి. తదియ తిథి శుభకార్యాలకు అనుకూలమైనదే. తదుపరి వచ్చే చవితి తిథి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఈ రోజు ఉన్న ముహూర్తాలు: పుష్యమి నక్షత్రమున మేషలగ్నమందు నామకరణం చేయడానికి ముహూర్తము ఆదివారం రాత్రి 8:22 మొదలై సోమవారం రాత్రి 9:39 వరకు ఉంటుంది. అలాగే పునర్వసు నక్షత్రమున వాహన ముహూర్తం చేయడానికి ముహూర్తము ఉదయం 5:44 నుండి మధ్యాహ్నం 3:44 వరకు ఉంటుంది. అలాగే పుష్యమి నక్షత్రం ఆదివారం కలియకతో సర్వార్థ సిద్ధి యోగం, రవిపుష్య యోగం ఏర్పడుతుంది. ఆదివారం పుష్యమి నక్షత్రము వస్తే దాన్ని రవిపుష్య యోగము అంటారు. ఈ అద్భుతమైన యోగ సమయాలు ఆదివారం రాత్రి 8:20 మొదలై సోమవారం ఉదయం 5:44 వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో చేయవలసిన శుభకార్యాలు: ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం, కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడం, కొత్త కార్యక్రమాలు ప్రారంభించడం, రాబోయే వివాహం మరియు ఇతర శుభకార్యాలకు వస్త్రాలు, ఇతర సామాగ్రి కొనుగోలు చేయటం, చేయబోయే శుభకార్యాలు నిర్ణయించడం, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం, బంగారం కొనడం, ఆస్తి కొనుగోలు చేయడం, పూజ, హోమం, వాహనము మొదలైన వాటిని చేసుకోవచ్చు. అలాగే ఈ రవిపుష్య యోగ సమయంలో నూతన వాహనాలు కొనుగోలు చేసి వాహన పూజ చేసుకోవచ్చు. ఈ రోజంతా కూడా శుభదాయకంగానే ఉంటుంది. ఎటువంటి దుర్ముహూర్తం వర్జ్యం లేని సమయం చూసుకొని ఈ రవిపుష్య యోగ సమయంలో చేయవలసిన శుభకార్యాలు చేసుకోవచ్చు.
సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. శుభకార్యం కాని పని ఏదైనా చేయవలసి వచ్చినా శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. ఈరోజు పడమర దిక్కున వాయువ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. సూర్యుడు వృషభ రాశిలో ఉంటారు. చంద్రుడు మధ్యాహ్నం 2 గంటల 7 నిమిషాల వరకు మిథున రాశిలోను, తదుపరి కర్కాటక రాశిలోను ఉంటారు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. కృష్ణుడి తండ్రి వసుదేవుడు. ఈరోజు ప్రశ్న: కుంతీదేవి ఎంతమంది పిల్లలకు జన్మనిచ్చింది? 3, 5, 4, 6. మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: ఎక్కడా రాజీ పడకుండా బాధ్యతలు నిర్వహిస్తారు. వృషభ రాశి: వృత్తులలో ముందడుగు వేసి అనుకున్నంత ప్రగతి సాధిస్తారు. మిథున రాశి: విద్యార్థులకు ఊహించని అవకాశాలు దక్కుతాయి. కర్కాటక రాశి: వ్యాపారాలు ఉత్సాహంగా సాగి అన్ని విధాలా కలిసి వస్తుంది. సింహరాశి: సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఒక ప్రధాన సమస్య నుంచి బయటపడతారు. కన్య రాశి: ఆశయాల సాధనలో కుటుంబ సభ్యుల సహకారం తీసుకుంటారు. తులారాశి: వ్యాపారాల అభివృద్ధికి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వృశ్చిక రాశి: మహిళలకు మానసిక ప్రశాంతత ఉంటుంది. ధనుస్సు రాశి: ఇంతకాలం మీ పట్ల వ్యతిరేకత చూపిన వ్యక్తులే ప్రశంసలు కురిపిస్తారు. మకర రాశి: స్థిరాస్తి విషయంలో కొన్ని గొడవలు తీరే అవకాశాలు ఉన్నాయి. కుంభరాశి: మీరు పడ్డ శ్రమకి తగిన ఫలితం దక్కుతుంది. మీనరాశి: వ్యాపార లావాదేవీలలో ఆటుపాట్లు కొన్ని చిక్కుముడులు పడి నిరాశ చెందుతారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.